మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాంబాబు వాళ్ళ తండ్రి ఉన్నాడు. తండ్రిని అడిగి ప్రజెద్దాం. ఏం జరిగింది అసలు? నిన్న 8-9:30కు తమన్ చేసి సార్ ఎడిపోతా అని చెప్పిండు. డైరెక్ట్ గా మార్వాడి చెట్లు కారు తోలుతాను ఆయన. ఈ కారు మా అల్లుంది. ఈ కారు ఎన్ని సంవత్సరాలు తోలుతాడు కారు? ఆయన ఇప్పుడు దగ్గర 10-12-13 సంవత్సరాల కానీ తోలుతాను కారు. అయితే రోజుగా తమన్ చేసుకొని పోయినప్పుడే డ్యూటీ పోతారు కదా, డ్యూటీ పోతా అనుకున్నా సార్. మేము ఆ డ్యూటీ పోయి వచ్చిన తర్వాత ఇక నేను సాయంత్రం 5-6 వస్తారు సార్. వచ్చిన తర్వాత నేనేం చెప్తా అంటే 6:30 నేను ఫోన్ చేస్తా వారికి. 6 దాటితే ఫోన్ చేస్తా. ఎందుకు ఇంటికి ఫోన్ చేస్తూ అంటే ఎవరు రోజు ఏం చెప్తాను 6 దాటితే ఎటు పోయినావు, ఎక్కడ ఉన్నావు చెప్తానే ఉన్నా. అసలు ఫోన్ శిక్ష వస్తుంది, కవరేజ్ ఏరియా లేకుండా వస్తుంది. చేసి 10-11 వరకు చేసిన కవరేజ్ ఏరియా లేకుండా అయిపోతుంది. మళ్ళీ రాత్రి ఎక్కువ పన్ను తర్వాత మళ్ళీ 4 లేచి చేస్తేనే మళ్ళీ కవరేజ్ ఏరియా లేదు. కవరేజ్ ఏరియా లేకుండా ఫోన్ ఫోన్ చింతా అనుకున్నానే. మా బిడ్డ పెద్ద బిడ్డ చేసిన ఇదే కనుక్కొని నువ్వే కనుక్కో బిడ్డ అనంటే అంతా ప్రజాలుడు మావ కార్లో చచ్చిపోయినట పోలీసులు చెప్పిండు ఇంటారు. ఇక కొట్టి చంపారని అంటున్నారు కొంతమంది. ఇక్కడ ఇట్లా కొట్టిండ్రు నేనైతే చూడలేక కార్లు అయితే పడి మన సీట్లల్లే పడి. కొడుకు పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నావు? పల్లికి నెల 2 నెలలకు పెళ్లి చేద్దాం అనుకున్నా. కార్తీక పొలంలో పెళ్లి చేద్దాం అనుకున్నా. అంతేగా కార్తీక పొలంలో పెళ్లి చేద్దాం అనుమానం ఉందా నీకేమైనా? మీ కొడుకు ఇక నాకైతే ఎవరు అంత కుట్ర అయితే లేడు. ఈయన కుట్ర కూడా లోపల కుట్ర వాళ్ళ మీద ఉన్నది. నేను ఎట్లా చెప్పుకోలేను. ఇక ఎవరు ఉంటాయి? ఎవరు చేసి ఉంటారు? ఇక ఎవరైనా కొడుకుల కుట్ర ఎవరైనా ఉంటే కానీ చెప్పలేండి. ఒకరు ఎవరి పేరు చెప్తా నేను ఏం ఇల్లు కాలు పెట్టాం మన కుట్ర ఉంటే అయితే కుట్రని అంటావు. అదే తండ్రి కూడా కొంచెం చెప్పలేని పరిస్థితిలో ఉండే పాపం. ఆయనకి బాధే దుఃఖమే మిగిలిపోయింది. ఎందుకంటే కన్న కొడుకు పెళ్లికి వచ్చాడు, అన్నిట్లా మమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పేసి ఈ లోపలే ఇంత దానం జరిగింది. అదే చెప్పలేకపోతున్నాడు. ఎవరు కనీసం ఎవరు ఈ హత్యకి ఒడిగట్టారు అని చెప్పేసి చెప్పలేకపోతే పరిస్థితి ఉంది. చూద్దాం మరి పోలీసులు మరి ఏ స్థాయిలో విచారణ చెప్పి మరి బాధ్యత ఎవరైనా శిక్షించాలని చెప్పేసి మనకు కోరుతున్న పరిస్థితి ఉంది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అది అన్నయ్య బాగా అట్లా తప్పించరు కానీ అది పక్కన ఇష్టపడ్డది ఇంకోటితోటి. అందుకని తెలియదు, అది మధ్యన ఆగిపోయింది. ఈడ లెక్క అయిపోయింది. దీని విధంగా మళ్ళీ మొన్న డిసైడ్ చేసేదాం లాల్సిన తండ అండి. వాళ్ళ లచ్చయ్య కూడా లాల్సిన తండ. వాళ్ళ మీద మాకు అనుమానం అండి. కొట్టలు ఎవరు లేరు, మొత్తాన్ని వాళ్ళే కొట్టి చంపారు. అమ్మాయి వాళ్ళే చంపారు సార్. వాళ్ళే చంపారు. ఎందుకు వాళ్ళకి ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది అంటే అమ్మాయి అవతల ప్రేమిస్తాందేమో ఆయన కాబట్టి ఆయన వల్లనే పోయింది అనుకుంటాం. అబ్బాయి అమ్మాయికి ఇష్టం లేదా? అమ్మాయి ఇష్టమే కానీ అమ్మాయి అవతల ప్రేమిస్తా ఉంది. అమ్మాయికి అబ్బాయి ఇష్టం అంటే ఇష్టం లేదా? అంత లేదు, ఇంత అంత ఇష్టం ఉంటే ఆటో ఎందుకు పోద్ది, లేకనే ఆటపోయింది అన్నట్టు. 4 నెలల పెళ్లి. అప్పుడు ఎంగేజ్మెంట్ చేసినావు, అప్పుడు పెళ్లి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నావు, అయిపోయింది. ఆఫీసర్ వాళ్ళే ఆపారు. అట్లయింది జరగదు. మాట్లాడడానికి ఎవరు మా సర్పంచ్ ఏం జరిగిందండి అసలు? అన్న ఏం జరిగింది అనేది మనకైతే తెలియదన్న. నేను మార్నింగ్ 10:30కి నేను బొద్దుగొండ వెళ్ళే క్రమంలో కూడా కార్ అక్కడే పార్క్ చేసి ఉంది. చూసాను కార్. నేను 10:29 నేను కార్ చూసాను అక్కడ పార్కింగ్. అయితే నేనేమనుకున్నా అంటే మా బాబు వీరేంద్ర కార్ కాబట్టి ఆయన ఎక్కడైనా పార్క్ చేసి ఏమైనా తాగనికి పోయిండేమో నేను అట్లే అనుకున్నా. మళ్ళీ నేను 12:30కి అదే దారిలో వచ్చినప్పుడు కార్ అక్కడే ఉంది. సో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ సైడ్ అని వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు ఉన్నారేమో అదే అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ నాకు సడన్ గా 8:15కు తెలిసింది. నాకు తెలియగానే పోయి చూస్తే బాడీ
ఆల్రెడీ ఎవరు సమాచారం ఇచ్చారు మీకు? నేనే పోయిన అటు సైడ్ ఇప్పుడు. మీరు పోయినప్పుడు మళ్ళీ కార్ని మొత్తం పరిశీలించలేదు? అక్కడ కార్ మన కారే కదా, మనకు తెలిసిన కారే కదా. నాకు మనిషి ఏం కనబడలేదు లోపల, నాకేం కనబడలేదు. ఆయన పడుకుని ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ పోయి చూస్తే పడుకుని ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమైనా జరిగి ఉండొచ్చు. అదే సీట్ లో ఇట్లా వరిగి ఉంటే నేను చూసేటోడిని. కాబట్టి నా మనిషి నాకు ఎవరు, నేను కూడా డ్రైవింగ్ చేసుకుంటే పోతున్నా, వేరే కారు తీసుకుని పోతున్నా. కాబట్టి నాకు మనిషి ఎవరు కనబడలేదు లోపల. అది ఇప్పుడు మార్నింగ్ నాకు అనుమానాలు ఉన్నాయి ఏమన్నా? అనుమానం అంటే కంపల్సరీ మాకు అనుమానము అనేది లేదన్నా కానీ మరి అమ్మాయి తరపున కానీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెళ్లి, అమ్మాయితో రోజు ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు సైడ్ గా తెలుసుకున్నా కానీ అమ్మాయి నెక్స్ట్ మంత్ పెళ్లి కాబట్టి అలాంటి విశేషం లేవు. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ చూసిన వాళ్ళు ఏంటంటే ఒక ఇద్దరు ఎవరు దిగిరు ఆ టైంలో మార్నింగ్ అని చెప్పారు. మరి అది ఎవరు ఏందనేది ఏంటంటే పోలీసులు కొంచెం లోతుగా దర్యాప్తు చేస్తే అది ఏ విషయం అని తెలిసిపోతుంది మనకు. మీరు చెప్పండి. అంటే అమ్మాయి కొంతమంది ఇక్కడ చెప్తారు అంటే ఎంగేజ్మెంట్ అయింది, నెక్స్ట్ మంత్ పెళ్లి అంటున్నారు. మరి అమ్మాయికి వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదు అనే ఈ విధంగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఏమంటుంది? అదే స్పందన. ఇప్పుడు అమ్మాయి వాళ్ళే ఏమైనా ఆమె ఎవరైనా లవ్ చేసి ఉంటే ఈ అమ్మాయి ఏమైనా చేసి ఉండవచ్చు అని కూడా కొద్దిగా అనుకుంటున్నారు. అంతే. వాళ్ళదే అమ్మాయి వాళ్ళు ఎవరు? అమ్మాయి వాళ్ళది కూసుముంచి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా, మరి ఎందుకు మధ్యలో ఇట్లా వచ్చినాయి ఇవన్నీ? మరి ఎంగేజ్మెంట్ మళ్ళీ మధ్యలో వచ్చింది. మనం మళ్ళీ వచ్చే నెలలో మ్యారేజ్ అనుకుంటారు. మళ్ళీ అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళ ఏమైనా లవ్ గిట్ట ఏమైనా ఉందో మరి ఏదో లోతుగా వెళ్తే తెలుస్తుంది. ఇది ఫోన్ ఎంక్వైరీ చేసి చూస్తే వేరే బయట వాళ్ళకి అట్టే చేసినట్టు ఏమైనా ఉందా? దెబ్బ తాకిందంటారు. మరి ఏదో మరి నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచి కారు ఆడనే ఉన్నట్టు అదే ఎవరు కావచ్చు. అది ఫోన్ ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళు కొద్దిగా లోతుగా చూస్తే అది తెలుస్తుంది. విన్నారు కదా, అబ్బాయికి మాత్రం ఎంగేజ్మెంట్ అయిందని చెప్తున్నారు. ఆ అమ్మాయి కూడా పెళ్ళప్పుడు కూడా అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా మంచిగా ఉంది. కాకపోతే అమ్మాయి కూడా వేరే రిలేషన్ లో ఉందని చెప్పేసి ఇక్కడ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తరపు బంధువులే ఈ అఘాయిత్యానికి ఉడిగట్టారు కావచ్చు అని చెప్పేసి వాళ్ళ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి పూర్తి స్థాయిలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం విచారణ చేసి మరి దీనికి హత్యకి బాధ్యులు ఎవరు మాత్రం వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి శిక్షించాల్సిన స్థానికులతో పూర్తి పరిస్థితి ఉంది.